ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. అక్కడక్కడ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం కుష్టుకుమారి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో గిరిజన ప్రాంతాలన్నీ కూడా తడిచిముద్దయ్యాయి. తలమడుగు మండలంలో కూడా భారీ వర్షం కురిసింది. దాంతో పల్లి దాని చుట్టుపక్కల గ్రామాల్లో మొక్కజొన్న అలాగే గోధుమ పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ కొత్త బస్టాండ్లో విద్యుత్ స్తంభం విరిగి చెట్టుపై పడింది. దాంతో చెట్టు కూలిపోయింది. చెట్టు కింద నిలిచిన మల్లయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇక మెదక్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది. పంటలు చేతికొచ్చిన సమయంలో వడగళ్ల వాన పడుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మరొక 3-4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రకటించింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.